దిస్ ఇస్ సర్తాజ్. మెగా అభిమానులకి అఫీషియల్ సెలబ్రేషన్ అప్డేట్ ఇచ్చేశారు మేకర్స్. ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో తిరుగుతున్న డేట్స్ కి ఫుల్ స్టాప్ వేస్తూ పెద్ద ఉస్తాద్లు థియేటర్స్ లో వరుసగా అడుగు పెట్టబోతున్నాయంటూ కన్ఫర్మ్ చేసేశారు. మరింతకీ బాబాయ్ అబ్బాయిలు లాక్ చేసుకున్న ఆ రిలీజ్ డేట్స్ ఏంటో చూసేద్దామా? లో ఒకే కుటుంబానికి చెందిన రెండు పెద్ద సినిమాలు ఒకదాని వెంట ఒకటి థియేటర్లోకి రావడం చాలా రేర్. కానీ ఈ సమ్మర్లో అదే జరగబోతుంది. అవును, మెగా అభిమానులకు డబుల్ ధమాకా ఇస్తామంటూ నెల రోజుల గ్యాప్ లో థియేటర్ పై అటాక్ చేయబోతున్నారట బాబాయ్ అబ్బాయిలు. ముందుగా మార్చి 26న ఉస్తాద్ భగత్ సింగ్ తో మరోసారి బాక్స్ ఆఫీస్ బరిలో దిగబోతున్నాడట పవన్. గబ్బర్ సింగ్ తర్వాత డైరెక్టర్ హరీష్ శంకర్ తో మరోసారి అంటే మాస్ ఆడియన్స్ కు పండుగ ఖాయం. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి. ఇక ఇప్పుడు ప్రమోషన్ల దాడి మొదలవ్వాలి. ఇది రీమేక్ కాదని చెప్తున్నారంటే దాన్ని నమ్మించే కంటెంట్ తో ట్రైలర్ రావాల్సిందే. ఇక దేవిశ్రీ మ్యూజిక్ బజ్ ఇస్తే మాస్ ఆడియన్స్ ఆటోమేటిక్ గా థియేటర్ కి రావడం పెద్ద కష్టమేమి కాదు. ఇక అబ్బాయి సినిమా విషయానికి వస్తే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా డైరెక్టర్ బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న సినిమా పెద్ది ఏప్రిల్ 30న విడుదల కానుందట. మొదట ఈ సినిమాను మార్చి 27కి రిలీజ్ చేయాలని అనుకున్నప్పటికీ పోస్ట్ వర్క్స్ తో పోస్ట్ పోన్ చేయాల్సిన పరిస్థితి. ఇక ఈ సినిమాను వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకీ సతీష్ కిలారు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు అడ్జస్ట్ అవుతూ డేట్స్ సర్దుబాటు చేసుకున్నాయి. కానీ ఇదే తేదీపై కన్నేసిన ఇతర సినిమాలు వెనక్కి తగ్గుతాయా లేదా పోటీకి సిద్ధమవుతాయా అన్నది కాలమే డిసైడ్ చేయాలి. సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. డిబేట్స్, ట్రోల్స్, రికార్డ్స్ అన్ని ఒకేసారి తెచ్చింది. అలాంటి సినిమాకి వస్తుందనుకున్న సీక్వెల్ మీద 3 ఏళ్లుగా సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. కానీ ఇప్పుడు ఆ సైలెన్స్ కి బ్రేక్ చేసేసాడు డైరెక్టర్. సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో సాలిడ్ అప్డేట్ ఇచ్చేసాడు. మరింతకీ ఆ సినిమా ఏంటి, ఆ అప్డేట్ ఏమై ఉంటుందో మీరే చూసేయండి. ఒక్క సినిమా, ఒక్క పాత్ర, ఒక్క డైరెక్టర్, టోటల్ గా ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన కాంబినేషన్ అదే యానిమల్. ఇప్పుడు అదే కథ ఇంకా వైల్డ్ గా, ఇంకా డేంజరస్ గా, ఇంకా ఎక్కువ యానిమల్స్ తో యానిమల్ పార్క్ గా తిరిగి రాబోతుందట. ఇదే విషయంపై జపాన్ రిలీజ్ సందర్భంగా షాకింగ్ అప్డేట్ ఇచ్చాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంక. ప్రస్తుతం నేను స్పిరిట్ చేస్తున్నాను, అది కంప్లీట్ అయ్యాక 2027లో యానిమల్ పార్క్ షూటింగ్ స్టార్ట్ అంటూ సాలిడ్ అప్డేట్ ఇవ్వడంతో మురిసిపోతున్నారు మూవీ లవర్స్. ఈసారి ఒకేలా కనిపించే ఇద్దరు బ్రదర్స్ మధ్య జరిగే యుద్ధం. సీక్వెల్ లో అజిత్ లాంటి ఇంకా చాలా యానిమల్ క్యారెక్టర్స్ ఉంటాయి. అందుకే టైటిల్ యానిమల్ పార్క్. అంటే ఇది సినిమా కాదు, ఒక వైల్డ్ వార్. ఇక ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఈసారి రణబీర్ హీరోనే కాదు, విలన్ కూడా. అంటే తానే సింహం, తానే వేటగాడు, తానే శత్రువు అన్నమాట. ఇక ఫ్రాంచైజీ విషయానికి వస్తే ఈ యూనివర్స్ లో 3 సినిమాలు ఉంటాయని ముందే చెప్పాడు రణబీర్. చూడాలి 2028లో థియేటర్లో యానిమల్ పార్క్ రిలీజ్ అంటూ హడావిడి చేస్తున్న వంక ఇంకన్ని రికార్డులని రీరైట్ చేస్తాడో. టాలీవుడ్ లో ఇప్పుడు ఒక మాట బలంగా వినిపిస్తోంది. అదే సక్సెస్ రేట్ దారుణంగా పడిపోయింది అని. అవును, స్టార్ హీరోస్ అంతా పాన్ ఇండియా డ్రీమ్స్ తో 2-3 ఏళ్లకు ఒక్కో సినిమాతో దర్శనమిస్తూ ఉంటే ఇండస్ట్రీని మొయ్యాల్సిన టైర్ 2 హీరోలు చేతులెత్తేస్తున్న పరిస్థితి. ఈ క్రమంలో సాలిడ్ హిట్ తో ఫ్లాపులకి ఎండ్ కార్డ్ వేసేశాడు శర్వా. మరి ఇదే ఊపులో మిగతా టైర్ 2 హీరోలు సత్తా చాటుతారా? అసలు ఫ్లాపులతో సావాసం చేస్తున్న ఆ స్టార్స్ ఎవరు? హీరోలు మారుతున్నారు,
పోస్టర్లు మారుతున్నాయి, కానీ రిజల్ట్ మాత్రం మారడం లేదు. ఒకప్పుడు మాస్ మహారాజుగా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసేశాడు రవితేజ. కట్ చేస్తే ధమాకా తర్వాత 6 సినిమాలు. జానర్ మార్చాడు, టోన్ మార్చాడు, కానీ ట్రెండ్ మాత్రం మారలేదు. చివరికి ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసి భర్త మహాశైలకు విజ్ఞప్తి చేసిన రిజల్ట్ మాత్రం సోసోనే. ఇక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వరుణ్ తేజ్ కి F3 తర్వాత సక్సెస్ అందరి ద్రాక్షగా మారిపోయింది. ఆ తర్వాత చేసిన 3 సినిమాలు 3 స్ట్రైట్ డిజాస్టర్లే. ఇక మ్యాచో స్టార్ గోపీచంద్ పరిస్థితి ఇంకా దారుణం. గౌతమ్ నందా తర్వాత 9 సినిమాలు చేశాడు. వాటిలో పక్కా కమర్షియల్ ఒక్కటే కాస్త బెటర్, మిగతావన్నీ సూపర్ ఫ్లాప్స్. ఇక యూత్ స్టార్ నితిన్ భీష్మ తర్వాత 7 సినిమాలు, కనీసం ఒక యావరేజ్ కూడా లేదు. మరి విఐ ఆనంద్ అయినా సైఫైతో సక్సెస్ ఇస్తాడో లేదో. ఇక కామెడీ నుంచి కంటెంట్ హీరోగా మారిన అల్లు నరేష్ జానర్ మీద జానర్ మార్చాడు. సీరియస్ యాక్షన్ కూడా చేశాడు, కానీ రిజల్ట్ మాత్రం 0. మరోవైపు అప్పుడెప్పుడో బింబిసారతో హిట్ కొట్టిన నందమూరి వారసుడు కళ్యాణ్ రామ్ తర్వాత మళ్ళీ ఆ రేంజ్ సక్సెస్ ఇప్పటికీ చూడని పరిస్థితి. మధ్యలో అమిగోస్ లాంటి డిఫరెంట్ అటెంప్ట్ కూడా పని చేయకపోవడం గమనార్హం. అయితే ఈ నెగటివ్ ట్రెండ్ మధ్య ఒక పాజిటివ్ టర్న్. సంక్రాంతి కానుకగా వచ్చిన నారీ నారీ నడుమ మురారితో డీసెంట్ హిట్ కొట్టాడు శర్వానంద్. నిజానికి ఇది బ్లాక్ బస్టర్ కాదు, కానీ బ్రేక్. ఏదేమైనా టాలీవుడ్ కు ఇప్పుడు కావాల్సింది భారీ బడ్జెట్లు కాదు, పాన్ ఇండియా ట్యాగ్స్ కాదు, నిజాయితీ ఉన్న కథలు, కనెక్ట్ అయ్యే పాత్రలు. చూడాలి మరి వచ్చే రోజుల్లో అయినా ఈ టైర్ 2 హీరోస్ బాక్స్ ఆఫీస్ బరువుని ఎంతవరకు మోస్తారో. పబ్లిసిటీ అంటే పోస్టర్స్, ట్రైలర్స్ కాదు అని మళ్ళీ ప్రూవ్ చేస్తున్నాడు మన జక్కన్న. వారణాసిలో 2 ఫ్లెక్సీలు అంతే, కానీ దేశం మొత్తం మాట్లాడుతుంది వారణాసి రిలీజ్ డేట్ గురించే. అయితే ఇంకా ఏడాది దూరంలో ఉన్న సినిమాకి ఇప్పుడే ఓటీటీ రేట్ల మీద డిబేట్ స్టార్ట్ అవ్వటం విశేషం. మరి ఇంతకీ వారణాసి కోసం ఏది ఎంత రేట్ కోట్ చేసే ఛాన్స్ ఉందో డీటెయిల్స్ చూద్దామా? సినిమా అంటే కేవలం కెమెరా, లైట్స్, యాక్షన్ కాదు. సినిమా అనేది ఎక్స్పెక్టేషన్స్, డ్రీమ్స్, టోటల్ గా మార్కెట్ మైండ్ గేమ్. ఈ గేమ్ లో ఎక్స్పర్ట్ ఎవరన్నా ఉన్నారంటే అది జక్కన్నే. 2 ఫ్లెక్సీలు, ఒక సిటీ, అంతే. కట్ చేస్తే సోషల్ మీడియాలో మొత్తం వారణాసి రిలీజ్ డేట్ గురించే డిస్కషన్. తక్కువ ఖర్చు, హైప్ ఎక్కువ, ఇదే రాజమౌళి స్టైల్. ఇక ఈ సినిమా రిలీజ్ కి ఇంకా ఏడాది ఉండగానే ఓటీటీ టాక్ అప్పుడే స్టార్ట్ అయిపోయిందట. ఎందుకంటే ఇది సాధారణ సినిమా కాదు, 100 కోట్ల పెట్టుబడి, పాన్ వరల్డ్ అంబిషన్. ఇలాంటి సినిమాకి థియేటర్ రిస్క్ తగ్గాలంటే ముందే ఓటీటీ నుంచి భారీ మొత్తం రావాలి. అందుకే గ్లోబల్ ప్లేయర్ నెట్ఫ్లిక్స్ లేదా జియో హాట్‌స్టార్ లాంటి వాళ్ళే జక్కన్న టార్గెట్. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్. ఒక ఏడాది క్రితం ఓటీటీ మార్కెట్ పీక్ లో ఉండేది, ఇప్పుడు మార్కెట్ డౌన్. డిస్కౌంట్లు, రిస్క్ అవాయిడెన్స్. టైటిల్ అనౌన్స్, గ్లింప్స్ రిలీజ్, అప్పుడే డీల్ క్లోజ్ అయి ఉంటే ఇప్పటికే న్యూస్ వచ్చి ఉండేది. కానీ అలా జరగలేదు. నెలలు గడిచాక డేట్ అనౌన్స్, 14 నెలల ముందు ఇంటర్వ్యూలు, అంటే ఓటీటీ డీల్ ని వాల్యూ పెంచే ప్లానింగ్. ఇక లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్ ఏంటంటే 600 నుంచి 700 కోట్ల డీల్ కొట్టాలన్నదే జక్కన్న స్ట్రాటజీ. ప్రభాస్ స్పిరిట్ ఓటీటీ రైట్స్ 170 కోట్లు అని టాక్. పాన్ ఇండియా క్రేజ్, డైరెక్టర్ హైప్ అన్నీ ఉన్నా అక్కడే స్టాప్ అయిపోయింది. కానీ రాజమౌళి స్కేల్ వేరు. అది నిజమే, కానీ డిజిటల్ ప్లాట్ఫామ్స్ మరి 700 కోట్ల మొత్తం వారణాసికి సమర్పించుకుంటాయా అంటే ఆశ్చర్యమే. మరిది ట్రేడ్ రియాలిటీయా లేక సోషల్ మీడియా ఫ్యాంటసీయా అన్నది కాలమే డిసైడ్ చేయాలి. సినిమా అంటే ఎంటర్టైన్మెంట్, కానీ ఈ మధ్య కాంట్రవర్సీ లేకుండా సినిమా రావటం అరుదైపోయింది. కులం, మతం, వృత్తి, వర్గం ఏదో ఒకటి హర్ట్ అయ్యిందంటూ సినిమాలపై రోజుకో కొత్త రచ్చ చేస్తోంది సోషల్ మీడియా. ఇదిగో ఇప్పుడు అదే హీట్ లోకి దూసుకొస్తోంది బాలీవుడ్ లేటెస్ట్ మూవీ ఘూస్ఖోర్ పండిత్. ఇంతకీ ఈ సినిమా చుట్టూ చక్కర్లు కొడుతున్న కాంట్రవర్సీ కథా కమామిషం ఏంటో మీరు లుక్కేసేయండి.
కాకముందే నేషనల్ వైడ్ గా వైరల్ అయితే అది కంటెంట్ పవరా లేక కాంట్రవర్సీ పవరా? ఇప్పుడు అదే ప్రశ్న ఎదుర్కొంటున్న చిత్రం మనోజ్ బాజ్పేయి నటించిన లేటెస్ట్ ఫిలిం ఘూస్ఖోర్ పండిట్. ఒక పేరు కానీ ఎన్నో అర్థాలు. ట్రైలర్ వచ్చింది, స్పందన బానే ఉంది, కానీ టైటిల్ మాత్రం కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అయిపోయింది. ట్రైలర్ ప్రకారం అసలు పేరు అజయ్ దీక్షిత్. లంచాలు, అధికారం, అహంకారం అన్నీ కలిసిన ఓ అవినీతి పోలీస్ ఆఫీసర్. కానీ ముద్దు పేరు పండిట్. ఆ పదమే ఇప్పుడు సోషల్ మీడియాలో డిబేటబుల్ అయిపోయింది. బ్రాహ్మణ సమాజాన్ని అవమానించారని ఆరోపణలు, టైటిల్ మార్చాలంటూ డిమాండ్లు, బహిష్కరణ హెచ్చరికలు, బాయ్కాట్ మూవీ, చేంజ్ టైటిల్ అంటూ హ్యాష్ ట్యాగులతో ఏకంగా యుద్ధం ప్రకటిస్తున్నాయి కొన్ని సంఘాలు. ఇక ఈ సినిమాలో నుస్రత్ బారూచా హీరోయిన్ గా నటిస్తుండగా రితేష్ షా దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే నెట్ఫ్లిక్స్ లో త్వరలో రిలీజ్ కానున్న ఈ సినిమాపై ఇంత రచ్చ జరుగుతున్న సినిమా టీం నుంచి ఎలాంటి రియాక్షన్ రాకపోవడమే కాస్త ఆశ్చర్యం. మరి ఈ సైలెన్స్ స్ట్రాటజీయా లేక ప్రెషరా అన్నది కాలమే డిసైడ్ చేయాలి. విజన్ మూవీ మేకర్స్ పతాకంపై సాయి సుధాకర్ కుమ్మాలపాటి నిర్మాతగా ఎంఎం నాయుడు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సుమతి శతకం. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జోడీగా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 6న రిలీజ్ కాబోతున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించింది మూవీ టీం. సినిమా ఎందుకంటే వర్క్ జరుగుతున్నప్పుడు, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నప్పుడు కూడా వచ్చిన ఫీడ్బ్యాక్ కానివ్వండి, నిన్న సెన్సార్ 2 days బ్యాక్ అయింది, 0 cuts క్లియర్ సెన్సార్ అయింది. సో వారి దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ కానివ్వండి, ఈవెన్ నిన్న కంటెంట్ అప్లోడ్ చేస్తున్నప్పుడు కూడా వచ్చిన ఫీడ్బ్యాక్ కానివ్వండి, సో ఏదన్నా కూడా ఒక పాజిటివ్ సైన్ అయితే ఉంది. సో ఇప్పుడు దాకా రిలీజ్ చేసిన కంటెంట్ మెయిన్గా పబ్లిక్కి దగ్గరికి చేరాలనే దానికోసం చాలా ఎఫర్ట్ పెట్టాం. సార్ ఈ సినిమా మీకు నచ్చింది కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నాం సార్. మీకు నిజంగా నేను రుణపడి ఉంటానని చెప్పడం చాలా చిన్న మాట అండి. తప్పకుండా చాలా థ్యాంక్ యూ సార్ మీకు. ఎందుకంటే నన్ను చాలామంది ఒక కథ చెప్పాము అంటే అంత త్వరగా ఎవరో నమ్మరు సార్. కానీ నేను చెప్పిన ఫస్ట్ డేనే మీకు నచ్చింది. కథలో ప్రతి సీను చెప్పిన ప్రతిసారి మీకు నేను డెవలప్ చేసి మీకు చెప్తున్న ప్రతిసారి మీరు బాగుంది, ఇలా చేస్తే బాగుంటుందేమో అని మీరు చాలా సలహాలు ఇచ్చారు సార్. మీ సలహాలు కూడా పాటించాము. ఈరోజు సినిమా మన అందరి ముందుకు తీసుకొచ్చాము. థ్యాంక్ యూ సార్. ఇక హీరో గురించి ఒక సెర్చ్ వచ్చినప్పుడు అంటే బేసికల్గా నేను బిగ్ బాస్లో చూసినప్పటి నుంచి అమర్దీప్ గారికి నేను ఒక అభిమాని అండి. సో ఆయనకి కథ చెప్పడం అయితే జరిగిన తర్వాత ఆయన సార్ నేను చేస్తానండి అని ఆయన అయిన తర్వాతే ఈ సినిమాలో చాలా అంటే చాలా కష్టపడ్డాడండి. ఒక ఫైట్ సీన్లో కూడా హ్యాండ్ కొంచెం బ్రేక్ అయిందండి. ఆ టైంలో నేను అన్నమాట, సార్ కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ షెడ్యూల్లో చేద్దాం సార్, ఏం కాదంటే లేదండి వేసుకున్న షెడ్యూల్ మిగతా ఆర్టిస్టులకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఆయన చూపించే ఆ డెడికేషన్ అనేది ఏదైతే ఉందో చాలా చాలా థ్యాంక్ యూ సార్. You know, we all act in front of the camera, but the actual work which is done is back of the camera. The editing, while shooting, guiding you well. The Sumati character yet is not been revealed much, but when you will watch the movie, you all, I promise you one thing, you all will love Sumati so much, because Sumati is very simple girl and also a strong at the same time. I cannot yet talk much about it, but when you will watch it, you'll know it. So again, thank you so much. At least సుమతి శతకం ఈజ్ ఎప్పుడు ఎవరెస్ట్. మీ అందరికీ నచ్చుతుంది, చాలా చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఎక్కడ మీరు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏంట్రా ల్యాగు, ఏంట్రా బోరు అని మాత్రం ఫీల్ అవ్వరు. చాలా ఎంటర్టైనింగ్గా కట్ చేశారు నిజంగా. అంటేనే సినిమా నేను కూడా చూడలేదు, ఇంకా ఫస్ట్ కాపీ మొత్తం వీళ్ళే చూశారు, నేను అసలు ఇంకా చూడలేదు. వీళ్ళతో పాటు కూర్చొని చూద్దామని నేను ఉన్నాను. మళ్ళీ ఇంకొకసారి మనస్ఫూర్తిగా మీ అందరినీ అడుగుతున్నా, నాకు వేరే సపోర్ట్ ఏమీ లేదండి అన్న. నాకున్న సపోర్ట్ అల్లా మీరే, నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీస్, నన్ను చూపించే మీడియా వాళ్ళు మీరే. ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి. నేను తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ నించొని మిమ్మల్ని ఒక ఛాన్స్ ఇమ్మని మాత్రం నేను ఇంకోసారి అడగను. ఇది ఆ రోజు చెప్పాను, ఈరోజు కూడా అదే చెప్తున్నాను. సో ఇది వాటి బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.
Fashion partner Shoppers Stop.